రాలుతుందా అంత బాగా వచ్చిందన్నమాట. తయారు చేసుకున్న జున్నులు అయితే తేనె అయితే మాత్రం వడగట్టుకుంటే. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. సో మొత్తానికి అయితే తేనె తీసుకొచ్చాం కదండి. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ రొట్టెని అయితే వేస్ట్గా పారేయకుండా దీంట్లో అయితే జున్ను అయితే తయారు చేయబోతున్నాం. ఎలా తయారు చేస్తాం అనేది ఈ వీడియోలో చూసేయండి. మీరైతే మీకు ఈసారి తమిళనాడు చూసిన వెంటనే అర్థమైపోతుంది అనమాట. ఫస్ట్ టైం ఎవరైనా కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అదేవిధంగా జున్ను ఎలా తయారు చేస్తారు అనేది ఇంతకుముందు మీరు చూసింటే ఓకే. ఇప్పుడైతే మన స్టైల్లో మన పద్ధతులు ఎలా చేస్తామన్నది చూసేద్దాం, ఓకేనా? ఇంకైతే తయారు చేసిన దాంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే దీన్ని నీట్గా అయితే కట్ చేసుకోవాలంట. ఇలాగా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోవాలి. చూడబ్బా ఎట్లా ఉందో పాల. ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. ఇదంతా గాయత్రి అయితే గమ్మ కూర్చునేసింది. ఏం గాయత్రి ఇప్పుడే నిద్రలేసింది. కొంచెం ఏదో మొహం కొంచెం ఎలా ఉంది. ఈ అనిపించలేదా ఇది లెక్క? చాకు మాట బాగా అవుతుంది ఏమైనా. ఇంత పెద్ద పీసులు ఉన్నాయా? ఓకే. పాలు మటుకు ఎక్కువ దీంట్లో. ఏం గాయత్రి నువ్వు ఎప్పుడైనా టేస్ట్ చేసినావు ఇట్లాగా? చూడలా, ఇదే ఫస్ట్ టైమా? దీంతో జున్ను చేస్తారంట, తెలుసు నీకు ఆ విషయమా? అదే చూస్తాను. ఈగులు చూసి గాయత్రి భయం చేస్తున్నాను. అది కానీ ఒకటి కానీ గుట్టిందా ఇంకంతే కదా. ఇప్పటికీ కొంచెం మొహం ఏదో కొంచెం లైట్ వాసన ఉంది కదా ఈ రోజుకి. సరేలే. ఇప్పుడు మొత్తం తీసిన తర్వాత అయితే ఎలా ఉంటుందంటే ఈ విధంగా అయితే పాలు పాలుగా వచ్చి ఉంటుంది. ఇంకా దీంట్లో కూడా నీట్గా అయితే బయట తీసాను మొత్తం.
ఇక అయితే దీన్ని అయితే వడగట్టి నీట్గా అయితే వట్టి పాలునే బయట తీయాలన్నమాట. వడగట్టి మొత్తం జలడి అలా ఫుల్గా ఆ పిప్పెత్తి బయట పారేయాలి. ఉన్నారు కదా మళ్ళా అవుతుమే. ఈ విధంగా అయితే నీట్గా అయితే వడగట్టిన తర్వాత అసలైందైతే బయట వస్తుంది అనమాట. ఇంకా దీంట్లో వడగట్టిన పిప్పు అంతా తీసేసి బయట అయితే వేసేవాలి. ఇప్పుడైతే దబ్బర పెట్టేసి మనం వడగట్టుకున్న పాలను అయితే ఆ దబ్బరలో పోసేసి కాంచి వేసుకున్నాం అనమాట. చాలా చక్కగా కనిపిస్తున్నాయి, చక్కగా ఉన్నాయి. ఈ పాలు జున్ను మాత్రం రావాలంటే ఆ మాత్రం కలబెడతానే ఉంటే అది కాగే కొందికి జున్ను మాత్రం తయారవుతుంది అనమాట. లేకపోతే కింద అడుగంటేస్తే అడుగంటకుండా కలబెడతానే ఉంటే మనం అనుకున్న జున్ను అయితే తయారైపోతుంది అనమాట. ఇప్పటికైతే చాలా వరకు అయితే గట్లకైతే వస్తూ ఉందన్నమాట. మనం మాత్రం కలబెట్టే కొద్దికి అది జున్ను మాత్రం తయారవుతా ఉంది. చూడు ఎంత బాగా వచ్చిందో, గట్లకి వస్తూ ఉంది అప్పుడప్పుడే. గట్లకి వచ్చేస్తుంది మొత్తం బాగా. ఆ పాలంతా బాగా ఎగిరిపోవాలన్నమాట. చాలా వరకు అయితే అయిపోయి వచ్చేసింది అనమాట. ఇంకా ఉండే మిగతా పాలు మొత్తం గట్లకి వచ్చేది. చాలా వరకు అయితే రెడీ అయిపోయింది అనమాట. వాసన అయితే భలేగా వస్తుంది. దీని వాసన ఇప్పుడే చూద్దాం అనుకుంటున్నాను. నేను కూడా మొదటి సూర్యుని నేను తింటాము, ఎప్పుడు తినలా. ఇది ఎట్లా ఉంటుంది ఏందని నేను టేస్ట్ అయితే చేసి చెప్తాను అనమాట ఈ వీడియోలో అయితే. ఇప్పుడైతే ఇంకా చాలా వరకు ఉంది, కొద్దిగా ఇంకా కొద్దిగా రావాలి. ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే దీనైతే దించేసి దీనైతే నీట్గా అయితే వడగట్టేసుకుందాం మళ్ళీ. ఈ విధంగా అయితే నీట్గా అయితే పిండేసుకోవాలి.
ఇది నీట్గా వడగట్టేస్తే పిప్పుగా వస్తుంది అనమాట ఇది. ఇదైతే ఇప్పుడైతే నీట్గా అయితే పిండేసుకున్నారు. పిండేసిన నీళ్ళు అయితే ఇవి అనమాట. ఈ నీళ్ళు అంతా తీసేసి ఇప్పుడైతే ఈ పిండిన దాన్ని అయితే తట్లకైతే వేసేసుకున్నాం. పిట్టిగా వస్తుంది తేనె రొట్టెతో పిట్టి. నేను ఇదే మొదటి సూర్ చూడడము, ఇదే మొదటి సూర్ తింటాను. మొత్తానికైతే పిట్టి అయితే మాత్రం అనమాట. భలే పొడి ఉంది. మన కోడిగుడ్డు జున్ను ఉంటుంది కదా, ఆ మాత్రం జున్నుగా ఎట్ట చూడండి ఎట్ట రాలుతుందో అంత బాగా వచ్చింది అనమాట. ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నది. ఈ వేడి దాన్ని ఎట్లా తింటారు అనేది తేనెతో తిన్నమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా తేనె వేసుకోవాలి. తయారు చేసుకున్న జున్నులు అయితే తేనె అయితే మాత్రం వడగట్టుకుంటే ఇప్పుడు దాని టేస్ట్ ఎట్లా ఉంటుందో ఏందో మీకైతే నేను చెప్తాను. మొదటి సూర్యుని నేను కూడా తినడం ఎప్పుడు అలవాట్లేదు. మొత్తానికైతే ఈ పిట్లు అయితే తేనె అయితే పోసేసి అయితే బాగా నీట్గా అయితే కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది టేస్ట్ అయితే నేనే చేస్తున్నాను. కొద్దిగా ఎత్తుకుంటాను. ఎప్పుడు తినలేదు కదా, ఇదే మొదటి సూరి. సూపర్గా ఉందన్నమాట. ఈ జున్నులో తేనె వేసుకుంటే చాలా తీగా ఉంది, చాలా టేస్టీగా కూడా వచ్చింది అనమాట. ఇదే నేను మొదటి సూరి తిన్నాము. నువ్వు టేస్ట్ చేస్తాయా? సత్తా. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇప్పుడు చూసారు కదా కాయ కొట్టింది. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేస్తున్నా. సరిగ్గా ఉంది. బాగా చక్కెర వచ్చిన టేస్ట్. చక్కెర ఇలా తేనె మీరు తీసుకొచ్చారు. తేనె ఆ తేనె అలా పోసింది వడగట్టి. సరిగ్గా ఉంది. సో తేనెతో చేసిన జున్ను ఎలా ఉందో సార్ కామెంట్ చేసేయండి. ఇది ఫ్రెండ్స్ మొత్తం వీడియోస్ దొరికి ఒక లైక్ చేయండి. కొత్త చూసినట్టు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వేసుకున్నంత అందరికీ మాట్లాడబోతున్నా. బాయ్.